ఎస్, ఇక్కడ మనం మ్యాచ్లు చూస్తున్నాం. మనం ఇక్కడ ఐతం ఇంజనీరింగ్ కాలేజీలో మనకి ఇంటర్ కాలేజెస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మనం చక్కగా చూడండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. కామెంటరీ అలాగే రకరకాల టీమ్స్ కూడా వచ్చాయి, అంటే రకరకాల అవుట్ సైడ్ కాలేజెస్. ఇప్పటివరకు కూడా మన కాలేజీ చరిత్రలో, మన కాలేజీ చరిత్రలో కావచ్చు, లేదంటే బయట చరిత్రలో కూడా అవ్వచ్చు, ఇలాగ స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అవుతున్నాయి స్పోర్ట్స్. కానీ ఇంటర్ కాలేజ్ ఫ్యాకల్టీ గేమ్స్ అవడం అనేది మొట్టమొదటిసారిగా మన ఐతం కాలేజీలోనే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే మనకి 25th year సెలబ్రేషన్స్, అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఒక నోటిఫికేషన్ గురించి మన ఐతం కాలేజ్ రైట్ అక్కడ ఏంటంటే వికెట్ ఎంవిజరాల్ వికెట్ పడింది, ఐతం ఛాలెంజర్స్ బాల్ చేశారు. అందువల్ల ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఈ ప్రోగ్రామ్స్ ఇలాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ద మెయిన్ కన్వీనర్ ఆఫ్ దిస్ ఐతం స్పోర్ట్స్ ఇంటర్ కాలేజ్ ఈవెంట్స్ సిల్వర్ జూబ్లీ, ఆన్ ది అకౌంట్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ మన డాక్టర్ శ్రీరాములు గారు. సార్ చెప్పండి, మీ యొక్క ఒపీనియన్, ఎలా కండక్ట్ చేశారు, ఎలా ఆర్గనైజ్ చేశారు, ఇంతమంది టీం ఎలా గ్యాదర్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పండి సార్. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా జరిగింది, అలాగే మేనేజ్మెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు, అలాగే ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేశారు? We have a good team of items, sir. Around 20 members who are actually interested in sports. We made them as a one group for organizing this. We started working from the month of March actually. Okay. Before summer vacation, we are in touch with all colleges, so that even the other colleges also show their interest. This is first ever tournament for faculty members in Andhra Pradesh, sir. So around 12 teams came from the outside and 3 teams from the ITM. Total 15 teams are participating in this faculty cricket and 8 teams in the volleyball. Similarly, 10 teams in the cricket for the students and 10 volleyball teams for the students and 40 participants for the chess. Okay. And around 6 for the throw ball girls. Okay. Actually, our team put lot of working on very well, and our PDs especially, they made this ground ready from the last 20 days during a peak summer. They worked very hard, and with their help, we could able to do it. Right. Thank you. Sir, next ఇప్పుడు ఈ రోజుల్లో స్టూడెంట్స్ కండక్ట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇలాగ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఫ్యాకల్టీస్ కండక్ట్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇట్స్ ఆల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీకి, ఎందుకంటే ఇప్పుడు బిజీగా ఉంటారు. అట్లీస్ట్ రొటీన్ లైఫ్లో ఈ మంత్లో చేస్తే బాగుంటుంది అనుకున్నాను, ఎందుకంటే క్లాస్ వర్క్ ఉంటుంది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తారని. అందుకని ఎండ్ అయినా సరే ఈ జూన్లో సెకండ్ వీక్ అయితే అందరూ ప్రాపర్గా పార్టిసిపేట్ చేస్తారని ఉద్దేశంతో చేయడం జరిగింది. రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది, ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయలేదు. నెక్స్ట్ అలాగే మేనేజ్మెంట్ సపోర్ట్ మీరు ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు? మేనేజ్మెంట్ ఆల్వేస్, అవర్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ రెడీ టు హెల్ప్ ఫర్ కండక్టింగ్ ఎనీ ఈవెంట్స్. లైక్ yesterday our director sir visited and he only instructed to keep the black screens and that green color border. He only given so many suggestions. With his help we could able to do it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే చూసి చెప్పినట్టు మన కన్వీనర్ గారు చెప్పినట్టుగా బ్లాక్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఇంత యాంబియన్స్ లుక్ వచ్చింది అంటే ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ సపోర్ట్, అలాగే ఫ్యాకల్టీ హార్డ్ వర్క్, అలాగే పీడీస్ హార్డ్ వర్క్, ఇవన్నీ ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత కూడా అన్ని చక్కగా జరుగుతున్నాయి. సో ఇదండి మన ఐతం క్రికెట్ ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ క్రికెట్ యొక్క ఈవెంట్స్ యొక్క సారాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.